హే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్పెషల్ బ్లాగ్ ఏంటంటే మా మరిది బర్త్డే ఉందన్నమాట. సో ఆ సెలబ్రేషన్స్ కోసం బయట వెళ్తున్నాం. సో నాకైతే బైక్ లేదు, మా హస్బెండ్ ఈవెంట్లో ఉన్నాడని చెప్పి ఇంటికాడ నుంచి మా హస్బెండ్ ఉన్న చోటికి వచ్చి బైక్ తీసుకొని మళ్ళీ మేమైతే దాబాకి అయితే వచ్చేసాం అనమాట. సో అందరినీ కలిసిన దానికి చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకు అంటే అందరూ చాలా బిజీగా ఉన్నారు, ఈవెంట్స్ అండ్ జాబ్స్ వల్ల బిజీగా ఉన్నారు, ఎక్కడ కలవలేకపోతున్నాము. సో ఇంకా మా సోహిత్ బర్త్డే వచ్చింది, సో అందరూ మీట్ అయ్యాం కాబట్టి చాలా హ్యాపీగా ఉన్నాను. ఇది సో బర్త్డే బాయ్ సో సోహిత్ అంటే ఇతనే మా హస్బెండ్ వాళ్ళ తమ్ముడు, మా మరిది. సో బర్త్డే అంటే కేక్ ఇవ్వాలా నీకు? ఇంకా కేక్ అయితే తీసుకుంటే ఎక్కడ మొత్తం పెడతానేమో అని చెప్పేసి ఎక్కువ పెట్టద్దు, కొంచెమే పెట్టు వదిన అని చెప్పి అనేసి అన్నాడు. దానికని కొంచెమే పెట్టాను. ఆబ్వియస్లీ ఇప్పుడు బర్త్డే అంటే కేక్ మొహం మీద లేకపోతే ఎలా అండి, అందుకే మొహం అంతా రాసేసినాను. సో అదొక ఫన్నీ థింగ్ అనమాట, వాళ్ళకి కానీ మనకి కానీ. సో అదొక మెమరబుల్గా ఉంటుంది. సో ఇలా ఎంజాయ్ చేసామని చెప్పి అనుకుంటారు కదా, సో అది క్రియేట్ చేసినా నేను. ఈ వీడియోలో మా హస్బెండ్ అయితే లేరనమాట. మా హస్బెండ్ ఒకటే కాదు, మా సిస్టర్ ఇన్లా అండ్ మా చెల్లి ఒక అమ్మాయి కూడా ఉంది, వాళ్ళు ముగ్గురు అయితే లేరు. సో నేనైతే మిస్ అవుతున్నాను. అంటే మా హస్బెండ్ ఎప్పుడు కానీ ఏ ఫంక్షన్కి కానీ ఎక్కువ అటెండ్ అవ్వడు. సో నేను ఒకటే వెళ్ళి ఒకటే రావాలి కదా, కొంచెం మిస్ అవుతాను అనమాట మా హస్బెండ్ని. అండ్ అత్త వాళ్ళైతే వెజ్ ఆర్డర్ చేసుకున్నారు, ప్యూర్ వెజిటేరియన్. నేనైతే నాన్ వెజ్ ఆర్డర్ చేసుకున్నాను, మనం ప్యూర్ నాన్ వెజ్ కాబట్టి. సో ఇంకా తినేసి మంచిగా ఆడుకునేసి రీల్స్ చేసేసి ఇంటికి అయితే బయలుదేరిపోయినమాట. ఓవరాల్గా చెప్పాలంటే నేనైతే మంచిగా ఎంజాయ్ చేసినాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు గౌతు సంగమ. లవ్ యూ ఆల్, బై.